వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లెటూరి స్టైల్లో ఎంతో రుచిగా ఉండే మడుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తో క్రిస్పీగా టేస్టీగా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ముందుగా పిండిని జల్లించి పట్టుకోవాలి. పిండిని ఎందుకు జల్లించాలి అంటున్నానంటే మడుగులు అనేది చాలా సాఫ్ట్గా రావాలి కాబట్టి పిండి జల్లించిన తర్వాత అందులో నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, అల్లం వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. అలా అంటే కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, మడుగులు అనేది చాలా పర్ఫెక్ట్గానే వస్తాయి. ఈ పిండి అనేది మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడే మడుగులు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా పిండిని కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్గా అయిపోతే మడుగులు అనేది ఇంకా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తాయి. అందుకే పిండిని కలుపుకోగానే మడుగులను చేసుకోకండి, కొద్దిసేపు నాననివ్వండి, ఒక 10 to 15 మినిట్స్ అట్లా. ఆ పిండి అనేది నానిన తర్వాత మరో పక్కన కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. హీట్ అయిందా లేదా టెస్ట్ చేసుకోవాలి. కొంచెం పిండి వేసి అందులో చూస్తే హీట్ అయిందా లేదో తెలిసిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మడుగులను వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే అవి టేస్టీగా క్రంచీగా మడుగులు అనేది రెడీ అయిపోతాయి. మడుగులని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ చిన్నగా పెట్టుకొని ఇంకా మడుగులు అనేది రెడీ అయిపోతుంది. టేస్టీ మడుగులు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సాంప్రదాయ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.